ఇక్కడ చూడండి, ఒక్కసారి ఇక్కడ చూడండి. వీడియో నాయకత్వం నాయకత్వం సార్ ఉండండి. టైం వస్తే ముద్దాయినమ్మా నిలబడి అప్పుడు అవన్నీ సాధించినందుకు ప్రజల ఆకాంక్షగా ఉన్నప్పుడు పరిపాలన దక్షుడిగా మీరు ఈరోజు నిజమైన పరిపాలన దక్ష అనిపిస్తున్నారు కాబట్టి మా అందరి అడ్వకేట్ తరఫున మీకు మా అడ్వకేట్ అందరి తరఫున భారతదేశానికి స్వతంత్రం లేట్ చేయనీయకుండా సరే తీసుకొని చేసుకో మంచి కాన్సెన్స్ బాగా చేసుకొని చెప్పటం. అదే మాదిరిగా ఇక్కడ అడ్వకేట్ సోదరులు వాళ్ళకి తెలుస్తుంది, కొద్ది కమ్యూనికేషన్ తెలుస్తుంది. 8 నెలల ముందర 57 కోట్లు శాంక్షన్ అయినాయి. తర్వాత 9 కోట్లు మళ్ళీ సెకండ్ విడతల శాంక్షన్ అయినాయి. మక్తల్ పేరు ఎక్కడా లేదు. కోట్లు ఏమంటారు తెలుగులో తెలియదు, న్యాయస్థానాలు శాంక్షన్ అయితే ఎంత బాధపడ్డా అన్న మా మక్తలు ఇట్లా ఉందన్న పరిస్థితి. మరి ఎందుకు అడగలేదు అది నేను గత ముద్దన నాన్పేటలో ఉన్నటువంటి 2600 కేసులల్లా 1400 కేసులు మక్తల్వే ఉన్నాయన్న. నాన్పేటకి చేగుంట, ఆయనపూర్, కుసుమూర్తి, తంగిడికి వెళ్ళాలంటే అక్కడ నుంచి కృష్ణా మండలం ఒక 12 కిలోమీటర్లు, ఆ నుంచి కృష్ణాకి మక్తలు ఒక 18 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి నాన్పేట కూడా 30 కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్ ఒక పేదవాడు 72 కిలోమీటర్లు కోటికి పోవాల్సి వస్తుందన్న. ఇబ్బంది పడతా ఉన్నారు, మీరు గ్రహించాలా అని చెప్పేసి అడిగిన వెంబడే ఆయన లెటర్ మీద ఇనిషియల్ వేయటం, ఆ దాన్ని త్వరితగతిగా చేసుకుందామని ఒక ఆశతో ప్రతి స్టేజ్ దగ్గర అందరి దగ్గర ఫైనాన్స్ క్లియరెన్స్ కానివ్వండి, తిరుపతి సార్ కానివ్వండి, మిగతా అందరి దగ్గర వెళ్ళి ఫైల్ని త్వరితగతిగా మూవ్మెంట్ చేసి ఒక వారం కింద CS టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు CM గారి పర్మిషన్ తీసుకొని ఆయనకు ఫైల్ ఇస్తే మనకు ఒక వారంలోనే మళ్ళీ 2 కోట్లు కావాలన్నా 1 కోటి వద్దు అంటే 2 కోట్లు కూడా జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ ఆఫ్ మక్తల్ అని మాకు 2 కోట్లు ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. దీనికి చెప్పడం జరిగింది, వెంకటేశ్వర కూర్చో చెప్పడం జరిగింది, మీరు అన్న మాకు బిల్డింగ్ ఎక్కడ ఇస్తారని నేను కొద్దిగా రిక్వెస్ట్ చేసిన మహిళా సమాఖ్య బిల్డింగ్ అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సరేనా మన ఊరు కొత్తది వస్తుంది కాబట్టి కానీ అని చెప్తున్నాం. ఇది టెంపరీ మాత్రమే. మనం గవర్నమెంట్ ఫ్యాకల్టీ కోసం డిగ్రీ కాలేజ్ చేసినాం, అది ఆ బిల్డింగ్ వాడుకుంటుంది టెంపరీ మాత్రమే. 100% ప్రభుత్వ పరంగా కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి బిల్డింగు స్థాపన చేసి ప్రయత్నం చేద్దాం. కోర్టు కోసం కూడా ఖచ్చితంగా నూతన భవన ఏర్పాటు కూడా ప్రయత్నం చేద్దాం. నేనన్నా వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లా అంటే ఏమీ ఇబ్బంది లేదన్నా అని ఆయనకు CM గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీడియా సాక్షి కూడా చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేలకు కట్టించిన క్యాంప్ ఆఫీస్ అయినా ఇచ్చి ఖచ్చితంగా కోర్టుని మనం ఈరోజు రన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ఇవ్వడానికి వెనక్కి పోయే పరిస్థితి లేదు. నాకు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలి, క్యాంప్ ఆఫీస్లో కూడా ప్రజలు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో కట్టారు. కాబట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయినా ఇచ్చి ఖచ్చితంగా
ఈ కోర్టుని మనం వీలైనంత తొందరలో స్టార్ట్ చేసుకుంటాం. ఈ ప్రయత్నాలన్నిటికి కూడా సహకారం చేసిన ముఖ్యమంత్రి వారికి మక్తల్ నియోజకవర్గం మా అందరి తరఫున, మీడియా వాళ్ళు కూడా మక్తల్ వాళ్ళే, మీడియా వాళ్ళ తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున హృదయపూర్వకంగా రేవంత్ అన్నకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.